నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేఏసీ న్యూస్ ఛానల్. ఈరోజు విద్యా వైద్యం మీద ఏ విధంగా ఉన్నాయి, ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ షాప్ల విధం ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ అధికారుల పని ఏ విధంగా ఉంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది పైశాసిక ఆనందాలు పడుతున్నారు, మరి ఎందుకోసం ఈ నిర్లక్ష్యం అన్న విషయాన్ని చూసినట్టయితే వైద్యం ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల బాలుడు తొమ్మిదవ తరగతి చదువుకున్నటువంటి బాలుడు చనిపోయాడు. ఎవరి వల్ల ఎందువల్ల చనిపోయింది అన్నది ఒకసారి చూద్దాం ప్రజలారా. ప్రతి ఒక్కరికి ఉపయోగపడవలసిన విషయం ఇది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఇట్లాంటి ప్రైవేట్ షాపులు ఉన్నాయి. వైద్యం వికటించి 9వ తరగతి బాలుడు మృతి చెందిండు. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగానే పుట్టుకొస్తున్నాయి. వాడు ఎవడుంటాడా, ఎవరు అధ్యయనం చేస్తున్నది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి నేను డిస్ట్రిక్ట్ జిల్లా కేంద్రాలలో చూసినప్పుడు ఏం జరిగిందంటే, పేరుకు డాక్టర్ ఎంబీబీఎస్ అని ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి చూసితే అక్కడ ఇంజెక్షన్ వేయడానికి ఓ సిస్టర్ అమ్మ వస్తుంది. సిస్టర్ అమ్మ అంటే బీఎస్సీ నర్సింగో, ఏఎన్ఎంఓ, జిఎన్ఎంఓ చదివి ఉండదు. కేవలం 10వ తరగతి అయిపోయి తెల్ల కొట్టేసుకొని అమ్మ ఈమెకి ఇంజెక్షన్ వేయంటే ఇస్తారు. ఇట్లాంటి హాస్పిటల్ మీ దగ్గర ఉన్నాయా? అట్లాంటి వాటితో జాగ్రత్త. అట్లాంటి తప్పిదమే ఇక్కడ జరిగింది. అర్థమైందా? ఇక చూడండి, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కు అనుభవం లేని డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఇదే డిఎంహెచ్ఓలు దొంగ సాలరీ తీసుకుంటోళ్ళు ప్రభుత్వ సొమ్ము మీద వీళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నానా? డిఐ లేడీలు లంచాలు తీసుకొని కొత్త మెడికల్ షాప్లో పర్మిషన్లు ఇస్తారు బ్రోకర్ల సహాయంతో. మీరు ఇన్స్పెక్షన్ చేయక మీ నిర్లక్ష్యం వలన చనిపోయినట్టు. డిఎంహెచ్ఓలు స్ట్రిక్ట్ ఉండి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల వైద్యులు ఏర్పాటు చేస్తే, అన్ని రకాల మందులు ఉంటే ఈరోజు బతికేతోడు. చంపిర్రు, నిర్దాక్షిణంగా చంపిందంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. కాబట్టి చూడాలి, డాక్టర్ల వైద్యం అందించా అధికారులు పట్టించుకోకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? బాధితులకు న్యాయం జరిగేనా? న్యాయం జరగదమ్మా. ఇక మీ ప్రాణం తీసిర్రు, ఖచ్చితంగా దాన్ని ధ్వంసం చేయుర్రి. కానీ నిండు పని బాలైపోయింది. ఇగో ఇంజెక్షన్ మహబూబాద్లో జరిగింది ఈ సంఘటన. ఇంజెక్షన్ వికటించి 9వ తరగతి విద్యార్థి మృతి చెందినట్టు మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో బాలాజీ నర్సింగ్ హోమ్ సరస్వతి హాస్పిటల్. ఇగో బాలాజీ నర్సింగ్ హోమ్ సరస్వతి హాస్పిటల్ అట, వికాస్ బాలాజీ. ఇగో పేరు పెట్టిరు. పుట్టగొడుగులో పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తే, ధర్నాలు చేస్తే ఏమొస్తుంది? చనిపోయిండు, 9వ తరగతి చదువుకున్న పిల్లగాడు చనిపోయిండాయా? అధికారులు మరి నిర్లక్ష్యమా? అక్కడ వికటించింది మొత్తము ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చిండు, చనిపోయిండు, అంతే కదా. ఇట్లా చనిపోయారు. ఇగో ఏంటంటే ఇది ప్రైవేట్ దందా. ఏంటంటే ఖచ్చితంగా కాసులు వసూలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అత్యధికంగా అవసరం ఉన్నదని పోతాం. అబ్బా పెద్ద హాస్పిటల్కి పోతే మంచిగా ఉన్నా అంటే, పెద్ద హాస్పిటల్కి పోతే పెద్దగానే మూట కట్టి పంపిస్తారు ఇంటికి. పెద్ద మూట తీసుకుంటారు. అది ఉంటుంది కదా, చేపల మూట కట్టి శవాన్ని ఇస్తారు. ఇది పక్కా. కార్పొరేట్ హాస్పిటల్ దయతలి చెల్లకండి. ఇది ఎగ్జాంపుల్ చూడండి. వీళ్ళు ఎక్కడ అనుభవం ఉండదు. ప్రతి జిల్లాల ఎవరైతే 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిలతోనే కానీ అబ్బాయిలతో కానీ వైద్యాలు చేపిస్తున్నటువంటి డాక్టర్లకు ఇది ఒక హెచ్చరిక కావాలి. ఏ జిల్లాలు ఉన్నా కానీ నువ్వేం చదువుకున్నావు అయ్యా, మరి ఇంజెక్షన్ చదివేనా అని అడగండి. అవ్వలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ప్రతి ఒక్కరికి చెప్తుంది ఇది. ఎందుకంటే ఈ విధంగా జరగకూడదు, మళ్ళీ ప్రాణం పోకూడదని. ఎందుకంటే అలా డబ్బుల ఆశల కోసం చూస్తారు. ఏ డబ్బుల ఆశ కోసం అంటున్నావు అని నువ్వు అనొచ్చు. ఇగో ఇది ఇది వ్యవస్థ. కార్పొరేట్ హాస్పిటల్ గసులు దాహం మంచిగా రాసిర్రు. ఇది నేటి తరం న్యూస్లో మంచి రాసిర్రు. ఏంటి? దోపిడి తెగబడి మాయజాలం 9వ తరగతి విద్యార్థికి ఎగ్జాంపుల్. ఆసుపత్రులు కావవి రాబందుల స్థానాలు 100%కు 200 ఇవ్వచ్చు. వైద్యుల వాళ్ళు ప్రాణాలు తోడేస్తున్న తోడేళ్ళు. వైద్యం కోసం వచ్చిన వారు ప్రాణాలు తీస్తున్నారు. బతకుండగానే సచిన శవం చేస్తున్నారు. సెకందారు ఎంబీబీఎస్ అన్నట్టు. బతకుండగానే పీక తింటారు. పైసలు బిల్లులు అంటారు. ఒక్కొక్కటి పనికిరాని మెడిసిన్కు పర్ఫెక్ట్గా ఎంఆర్పి ధరలు వేసిన వైనం ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ బిల్డింగ్ చూపెడతానే. డిశ్చార్జ్ అయ్యేతోళ్ళ జుడురి. బయట మెడిసిన్ కంపోజిషన్ చేయండి. ఆడు మీకు డిస్కౌంట్ ఇయ్యాడు, ఎక్స్ట్రా ఇచ్చాడు, బిడ్ ఛార్జ్ అంటాడు. లాస్ట్కి అయితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి రెడీ అవుతాడు. మొన్న కూడా ఒక కార్పొరేట్లో సచిన శవాన్ని ట్రీట్మెంట్ చేసిర్రు. నిమ్స్ హాస్పిటల్నేమో బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది వైనం. ఇక్కడ ఎవరిది తప్పు? ప్రభుత్వానికి తప్ప, ప్రజల తప్ప? ప్రభుత్వ అధికారులు పనిచేసి ఇవన్నీ జరుగుతాయా? ఖచ్చితమైన వాళ్ళు ఉండాలనా లేదా? ఉండేటట్టు చూడాలంటే మీరు ప్రశ్నించే తత్వం ఉండాలి. ఎలక్షన్ రాగానే పోయి ఓటు కోటరు పోయింది అనుకో, గిట్లాంటి ప్రభుత్వం వస్తే గిట్లాంటి వాళ్ళని చేస్తారు. అధికారులు పనిచేయరు. అధికారులు పనిచేయాలంటే మరి పైన ఉన్న వాళ్ళని ఒత్తిడి చేయాలన్నా?
మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇట్లనే చంపుతారా? మరి ఏ న్యూస్లో చెప్పారు మరి ఇది? ఎవరినెవరు మొన్న జరిగింది తీర్మర్మలని ఈయన తిట్టుకుంటే ఆయన 4 తిట్టుకుంటారు, రెడ్డిలకు బీసీలకు అంటారు. ఇదే జరుగుతుంది. మౌనవాడి కానీ ఇట్లాంటి ఏడో చదవదు, విద్య వైద్యం మీద ప్రశ్నించరు. ఎందుకు? ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేస్తుంది? చిన్నోడు చనిపోతుంది, ఈయన పట్టించుకోరా? ప్రభుత్వం ఎవరు వస్తలేరు కదా పరామర్శించడానికి. జడ్పీటీసీ కూడా పరామర్శించడానికి మరి మంత్రులు పోతలేరు కదా. ఇగో ఇక్కడ విద్యార్థి దగ్గరికి ఎవరు జడ్పీటీసీ పోయిండట. ఇక్కడ 9వ తరగతి ఉన్న బాలుడిగా మృతి చెందిండు. 50 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తులకు ఇంజెక్షన్ను 9వ తరగతి విద్య చదువుకున్న బాలుడికి మృతి చెందారు. దీంతో బంధువులు హాస్పిటల్ ధర్నా చేపట్టారు. దానికి మద్దతుగా మంగళపల్లి శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ హాస్పిటల్కి ముందు ధర్నా ఇవ్వాలి. మరి ఇక్కడ మరి కాంగ్రెస్ మంత్రులు పోతలేరు కదా, ఇక్కడ కూడా ప్రాణమే పోయింది కదా. అయితే ఈ పిల్లగాంది ప్రాణం కాదా? ఏ మీడియాలో ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు న్యూసే కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు ఎవరు మాట్లాడతలేరు కదా, కాదు పట్టించుకోరు. పల్లెల్లో కూడా ఎదిగి ఉండాలన్నట్టు. ఇగో ఇట్లా ప్రతి ఒక్కరికి వైద్యం కావాలంటే మీరు ఖచ్చితంగా అడగాలి. ఇగో ఇది మంచిగా ఇక్కడ ఆర్టికల్ రాసిరు. బతుకుండగానే పీక్కు తింటున్నారు, వైట్ కోట్ వేసుకొని వాళ్ళని రాబందులు. చూసినావా? వైట్ కోట్ పర్వే పోయింది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులకు చేసింది. మెడికల్ షాపులు వ్యాపారస్తుల చేతుల, ట్రీట్మెంటు చదువురాని చేతుల. వచ్చిరాని వైద్యులతో మామ అనిపిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రి శంకర్ దాదాలో కానిచ్చేస్తున్నారు. దేవాలయాలు లాంటి ఆసుపత్రులు దయ్యాల దిబ్బలు చేస్తున్నారు. వాస్తవం. చిన్న ఆపరేషన్ చేయలేని ప్రాణాలు తీస్తున్నారు. పరిస్థితి విషమించిందని చెప్పి చేతులేస్తున్నారు. ఆర్పాస్ల పేరు చెబితేనే జనం వణుకుతున్నారు. ప్రాణాలు గాలిలో వదిలేస్తున్నారు. కాసులు కురిస్తే చాలంటున్నారు. డబ్బులు ఇస్తేనే ముఖ్యం. డబ్బు లేకుంటే దండం పెట్టుడే, ఫోటోకు దండేసి దండం పెట్టుడు. ఇట్లా జరుగుతున్నది. దయతలిసి ప్రజలారా, మీకు ఇంజెక్షన్ ఎవరైతే వేసేతోలో వాళ్ళని కనుక్కోండి. మంచి అనుభవజ్ఞుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వ అధికారులకు ఒకటే చెప్తున్నా, ఇన్స్పెక్షన్ చేయండి. మీరు కనీసం పిహెచ్ హెల్త్ సెంటర్లోనే చెకప్ చేయరు. ఏం చేస్తారు? మొన్న పల్లెదేవకాన న్యూస్, ఈరోజు ఇది. ప్రాణాలు తీస్తారా? ఇంకెన్ని ప్రాణాలను తీస్తారండి? ఇలా దయతలిసి చేయకుండా ప్రభుత్వ అధికారులారా తక్షణమే చర్యలు తీసుకొని ఇట్లాంటి హాస్పిటల్స్ ఏమైనా ఉంటే దానికి తగిన చర్యలు తీసుకోవాలని చేస్తూ మీ టీపీజేఏసీ న్యూస్.